పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే మంచి గురువు ఉండేవాడు. ఆయనకి 12 మంది అమాయక శిష్యులు ఉండేవారు. వారు పెద్దవాళ్లే అయినా చాలా అమాయకులు, విచిత్రమైన పనులు చేసేవారు. ఒకరోజు ఒక అతిథి ఇంటికి వచ్చి, "ఓయ్ పరమానందం" అని గట్టిగా పిలిచాడు. అది విన్న శిష్యులకు కోపం వచ్చింది. మన గురువుగారిని ఇలా పిలుస్తాడా అని అతిథిని కట్టేశారు. అప్పుడే గురువుగారు వచ్చి, "అయ్యో, ఇతను నా స్నేహితుడు" అని వెంటనే అతడిని విడిపించారు. గురువుగారు చెప్పారు, "మన ఇంటికి వచ్చేవారిని గౌరవంగా చూసుకోవాలి, అతిథులకు మర్యాద చెయ్యాలి." అందరూ నిద్రపోతున్న సమయంలో ఒక రాత్రి 3 దొంగలు ఇంట్లోకి నిశ్శబ్దంగా వచ్చారు. శిష్యులు వారిని చూసి, "అయ్యో, అతిథులు వచ్చారు" అని సంతోషంగా స్వాగతించారు. వాళ్లకి నీళ్లు పోసి పసుపు, కుంకుమ పూశారు. దొంగలు చలితో వణికిపోయారు. అప్పుడే రాజుభటులు వచ్చి అసలు విషయం తెలుసుకుని దొంగలను పట్టుకున్నారు. శిష్యుల అమాయకత్వం చూసి గురువుగారు నవ్వుకున్నారు. దొంగలను పట్టించినందుకు రాజుగారు వారిని సన్మానించారు. మనం ఈ కథ నుండి తెలుసుకోవలసిన నీతి ఏమిటి అంటే, మర్యాద చెయ్యాలి, కాని అర్థం చేసుకుని చెయ్యాలి.